స్టార్ పచ్చడికి ముక్కలు కట్ చేసేసుకుని ఈ పచ్చిమిరకాయలు వేపేసుకుని శనగపప్పు వేపుకుని కొంచెం జీలకర్ర ఎల్లుల్లిపాయలు కావాల్సినంత ఉప్పు చింతపండు వేసుకోవాలి. ఇందాక చూపించినవన్నీ ఇలాగ వేపేసుకోవాలి. ఫ్రూట్స్ కూడా ఇలా కట్ చేసుకుని ఇలా కొంచెం లైట్గా కలర్ మారేలా వేసుకోవాలి. అన్నీ వేసేసి ఇలా రోట్లోనూ మెత్తగా ఇలాగా దంచుకోవాలి. ఇది ఇలా మెత్తగా నలిగిపోయాక ముక్కలు ఇందులో వేసేసుకుని మళ్ళీ కచ్చపిచ్చ కొట్టేసుకోవాలి. పచ్చడి అయిపోయినట్టు తాలింపు వేసుకోవాలి. ఆవాలు ఎండుమిరగాయలు వెల్లుల్లిపాయలు వేసి తాలింపు వేసుకోవాలి. ఇలాగ ఇందులో ఈ పచ్చడి అన్నంలోకి నెయ్యి వేసుకుని వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. దోశలోకి ఇడ్లీలోకి కూడా బాగుంటుంది.